నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి భారతీయుడు ఎంతో ఉప్పొంగిన గర్వంతో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. మరోవైపు ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ కూడా ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని మనకు అందించారు, సందేశాన్ని కూడా ఇచ్చారు. నిజానికి చాలా అంశాలు ఆయన మాట్లాడారు. నేను లిస్ట్ అవుట్ చేస్తే దాదాపు 30కి పైగా అంశాలు, ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. సో అవన్నీ మాట్లాడడం లెంతీ వీడియో అవుతుంది కాబట్టి చాలా తక్కువగా ముఖ్యమైన అంశాలను మాత్రమే టచ్ చేస్తూ, అసలు ఎవరు ఊహించని అంశాలను అసలు ప్రధాని మోదీ ఈరోజు మాట్లాడారు. అంటే వారి మాటల్లో అర్థం ఏమిటి, ఆ అంశాల్లో ఉన్న కీలకమైన విషయాలేమిటి, ఇవన్నీ కూడా మనం డీకోడ్ చేద్దాం. వాటిని ఖచ్చితంగా 10 మందికి కూడా మనం అర్థం చేసుకొని 10 మందికి షేర్ చేద్దాం. ఇది లెంతీ వీడియో అనుకోకుండా మీరు ఈ వీడియోని అర్థం చేసుకోండి. ప్రధాని మోదీ అంతరంగాన్ని అర్థం చేసుకొని మనం కూడా భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా కీలకమైన అంశాలు ఆయన ఎవరు అనుకోనివి కూడా టచ్ చేశారు ఈసారి. అవన్నీ మనం డీకోడ్ చేద్దాం. మనతో పాటు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కాస్త గంభీరమైన వాతావరణమే ఉంది మన దేశంలో. ముఖ్యంగా దేశం గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి పౌరుడికి వచ్చింది ఇప్పుడు. అందులో భాగంగానే ప్రధాని మోదీ ప్రసంగం కూడా చాలా సీరియస్గానే సాగిందనే చెప్పాలి ఈసారి. సో అందులో మనం కొన్ని కీలకమైన విషయాలను కొంత డీకోడ్ చేద్దాం సార్. అందులో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామో మీరే చెప్పండి. ఆ విషయాలన్నింటినీ డీకోడ్ చేస్తూ ఈ వీడియో కొనసాగిద్దాం. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే, ఆపరేషన్ సింధూర్‌లో మనకి మెయిన్‌గా వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అన్నటువంటిది ఏంటంటే, ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టు ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి దాంట్లో వచ్చినటువంటి భాగంగా మనం ఏదైతే వెపన్ సిస్టమ్స్ ఏవైతే తయారు చేశామో, టెక్నాలజీ ఏదైతే డెవలప్ చేశామో, దీని యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. దీనివల్ల దేశ రక్షణకు అన్న ఒక్క అంశంలోనే ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఎంత ఇంపార్టెంట్ అన్నటువంటిది మనకు తెలుస్తుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మీద వచ్చే ఆంక్షలు ఇటువంటివి ఏమన్నా వచ్చినట్లయితే, ఆ విషయంలో కూడా మనకు అవసరమైనటువంటి హైటెక్ వస్తువులు కానివ్వండి, ఈ మిగతా విషయాల్లో కానివ్వండి, మనకి ఎంతవరకు ఈ ఐడియా అనేటటువంటిది మన కాళ్ళ మీదే నిలబడాలి, మనకు అవసరమైనవి మనమే తయారు చేసుకోవాలి లేదా క్రియేట్ చేసుకోవాలన్నటువంటి ఐడియా ఏదైతే ఉందో, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే మన యొక్క సర్వైవల్ అనేటటువంటిది క్లిష్ట సమయాల్లో ఎంతవరకు మన సొంత కేపబిలిటీస్ మీద ఆధారపడి ఉంది అనేటువంటి దాని మీద ఇదవుతుందో మనకి ఈసారి స్పష్టంగా తెలుస్తుంది. రేపు వచ్చే 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో అమెరికా నుంచి శాంక్షన్స్ వచ్చినా, మిగతా ఏవైనా వచ్చినా కానీ, ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి దాని ద్వారా మనకు కావాల్సిన టెక్నాలజీ గానీ, ఈవెన్ రేర్ ఎర్త్ మినరల్స్ గానీ, దాని గురించి కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. ఆయిల్ గానీ, వీటి గురించి గానీ, మనకి ఎంతవరకు మనం స్వతంత్రంగా ఉండగలమా లేదా అన్నటువంటిది దీని మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుందమ్మ. ఇప్పుడు ఈ ఆత్మనిర్భర్ ప్రధానమంత్రి గారు దీన్ని చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఈసారి కూడా రెడ్ ఫోర్ట్ మీద నుంచి చెప్పారన్నమాట. ఇది చాలా రకాలుగా మనం విషయాల్లో కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము కోల్ మనకి ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. సో కోల్ నుంచి మనం డిగ్ చేసినప్పుడు ఆ ఏదైతే ఎర్త్ మెటీరియల్ ఉందో దాన్ని పక్కన పెట్టేస్తాం. ఈరోజు మళ్ళీ ఉన్నటువంటి ఆ మెటీరియల్ లోంచి మనకి ఏదైనా రేర్ ఎర్త్ మినరల్స్ వస్తున్నాయా? అదే విధంగా మనం మిగతా రకరకాల ప్రాంతాల్లో మనము ఇప్పుడు మళ్ళీ మైనింగ్ దాని గురించి సర్వేలు ఇవన్నీ జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో ఇట్లనే రేర్ ఎర్త్ మెటీరియల్ దొరుకుతుంది అన్నటువంటి దాని గురించి ఉన్నది. అదేవిధంగా అండమాన్ నికోబార్ ద్వీపాలలో మనం ఇప్పటి వరకు మనం ఖచ్చితంగా వెళ్ళేసేసి అక్కడ డిగ్గింగ్ చేసి సర్వే చేసింది పెట్రోకెమికల్స్ కోసం లేదు. దానికోసం మనం సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్నాము. అది గాని ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి ఇండికేషన్స్ ప్రకారంగా మనకు అక్కడ ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది. చాలా మంచి ఇట్లా అంటే ఎక్కువగా అంటే మరి వెనిజువేలా స్థాయిలో లేకపోయినా గాని, కనీసం గయానా స్థాయిలో ఉంది అని అంటున్నారు. ఒకవేళ గయానా స్థాయిలో గాని ఉన్నట్లయితే, ఇది మన దేశం యొక్క కనీసం ఒక $20 ట్రిలియన్ మనకి యాడిషన్ వస్తుంది అన్నటువంటిది. ఇప్పటి వరకు మనం దాని గురించి మనకు ఆయిల్ అవసరము అని తెలిసినా గాని, మనం డబ్బులు ఖర్చు పెట్టి దాని గురించి మనం ఇప్పటివరకు సర్వే చేయలేదు సక్రమంగా. ప్రధానమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని సర్వే చేసి అక్కడి నుంచి ఆయిల్ ఉందా లేదా ఎక్కడున్నది అనేటటువంటి దాన్ని మనం తీసుకొని స్టార్ట్ చేసినప్పుడు
ఒక్కసారి ముందరగానే వెళ్ళినట్టయితే ఆయిల్ కూడా అది అక్కడ దొరికినట్లయితే మాత్రం ఇది హ్మ్. చాలా ఇదైంది. ఇది ఓన్లీ ఒక్కటే. ఇక రెండో విషయంగా మనం తీసుకున్నట్టయితే హ్మ్. ప్రధానమంత్రి గారు జెట్ ఇంజిన్ గురించి మాట్లాడారు. అవును. ఈ జెట్ ఇంజిన్ అనేటటువంటిది మాత్రం మనకి చాలా హైటెక్ విషయంలో అవసరమైంది. దీని గురించి చాలా ఒకసారి విఫలం కావడం, 2, 3 సార్లు విఫలమైనది గూడా ఉన్నది. హుహు. మన ప్రస్తుతానికి మన కావేరీ జెట్ ఇంజిన్ అనే ప్రాజెక్ట్ అనేటువంటిది కనీసం మనకు 10, 15 సంవత్సరాల కింద స్టార్ట్ కావడము. ఆ అవును. తర్వాత మధ్యలో ఆపేయడం గూడా జరిగింది. అవును. డెవలప్‌మెంట్ అనేది కావేరీ ఇంజిన్ చేయడానికి ఆపేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేసి ఎల్‌సీఏ తీసుకొచ్చిన తర్వాత, హ్మ్. మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసేసి కావేరీ డ్రై వెర్షన్ తీసుకొనేసేసి మనం ఘాతక్ యూఏవీని తీసుకొనొచ్చి చూస్తున్నాం. హ్మ్. ఇది గూడా తీసుకొనొచ్చిన తర్వాత ఈ జెట్ ఇంజిన్‌కి మళ్ళీ రీహీట్ తీసుకొనొచ్చినప్పుడు మొత్తం జెట్ ఇంజిన్ అనేటటువంటిది ఆఫ్‌కోర్స్ కొంత కా అవసరమైనటువంటి కేపబిలిటీ రానటువంటిది ఉన్నా గానీ, ఇది హ్మ్. గాని వచ్చినట్లయితే అట్‌లీస్ట్ ఎల్‌సీఏ మార్క్ 1Aకి మాత్రం దీన్ని ఉపయోగపడేది. ఓకే. వరుసగా మళ్ళీ హైయర్ టెక్నాలజీ తీసుకొనొచ్చి చేయడానికైతే జరుగుతుంది. కానీ జెట్ ఇంజిన్ గురించి మనం మీకు గుర్తుందా అండి? రాజీవ్ గాంధీ సమయంలో ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని తీసుకొనొచ్చింది. ఇప్పుడున్నటువంటి ఆకాష్ ఇవన్నీ హ్మ్. 15, 20 సంవత్సరాలు రిసర్చ్ అయిన తర్వాత ఈరోజు బాగా మెచ్యూర్ అయినటువంటున్నాయి. ఓకే. ప్రధానమంత్రి గారు ఇప్పుడైతే కావేరీ డెరివేటివ్ ఇంజిన్ నుంచి మిగతా నుంచి గాని చేసినట్లయితే, జెట్ ఇంజిన్ టెక్నాలజీ గాని మనం గాని బాగా తీసుకొనొచ్చి డెవలప్ చేసి, మనం ఉన్నటువంటి ఫైటర్ ఏరోప్లేన్స్‌కి మనం జెట్ ఇంజిన్స్ మనం తయారు చేసుకునే స్థితికున్న చాలా వీక్‌నెస్ మన హ్మ్. డిఫెన్స్ ప్రిపేర్డ్‌నెస్‌లో ఎయిర్ ఫోర్స్‌కి గాని అవసరమైనటువంటి ఇంజిన్ టెక్నాలజీ మన దగ్గర లేదు అన్నటువంటిది అవసరమైన లెవెల్‌లో స్థాయిలో ఉన్నది. అది గాని వచ్చినట్లయితే, ఓకే. మనకెట్లయితే మిసైల్ టెక్నాలజీలో మనం ఎట్లా ఆత్మనిర్భరతో మన కాళ్ళ మీద నిలబడాలో ఈ జెట్ ఇంజిన్ టెక్నాలజీ గాని ఉన్నట్లయితే మాత్రం, నిజంగా మన యొక్క కేపబిలిటీ అనేటువంటి రియల్ కేపబిలిటీ అనేటువంటిది టెక్నాలజీ మాత్రం ఒక్కసారిగా చాలా ఎత్తులో ఇదైపోయినట్టు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇది ప్రధానమంత్రి గారు చాలా రోజులుగా ఇది ముందరకొచ్చి జెట్ ఇంజిన్ టెక్నాలజీ గురించి మాట్లాడతారని అనుకుంటున్నాము. ఇది హ్మ్. మాట్లాడడం అనేటటువంటిది ఒకవేళ పీఎంఓ కింద ఏదైనా స్పెషల్ మిషన్ కింద తీసుకొనొచ్చి గాని చేసినట్లయితే మాత్రము హ్మ్. చాలా ఇది ఉంది. అదే విధంగా మనకిప్పుడు న్యూక్లియర్ సబ్‌మెరైన్స్ గురించి గూడా జేశారు. హ్మ్. ఇవన్నీ వస్తున్నాయి. కానీ జెట్ ఇంజిన్ గురించి స్పెసిఫిక్‌గా ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడడం వల్ల చాలా అనేటువంటి డెవలప్‌మెంట్ అనేది జరిగింది. అంటే ఇక్కడ రిసర్చ్ కోసము, తర్వాత బడ్జెట్ విషయాలు ఇవన్నీ గూడా అంటే భవిష్యత్తులో ఇవన్నీ గూడా ముందుకొస్తాయి అనేది కొంత పాజిటివ్‌గా ఆలోచించొచ్చేమో మీరన్న ప్రకారం. అంటే పీఎంఓ దగ్గర నుంచి ఏదైనా మిషన్ మోడ్ మీద తీసుకొనొచ్చి చేసినట్లయితే మాత్రం అన్ని డెసిషన్స్ స్పీడ్‌గా అవుతాయి. ఓకే. ఇప్పుడు మనకున్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇంజిన్ డెవలప్‌మెంట్‌కి బాగా డెవలప్ అయిందండి. ఓన్లీ ఇంజిన్ టెస్టింగ్ గురించి మాత్రం ఉన్నది. ఒకవేళ ప్రధానమంత్రి గారు దీని మీద సీరియస్‌గా తీసుకున్నప్పుడు, హ్మ్. ఏవైతే టెస్టింగ్ ఫెసిలిటీస్ వచ్చినటువంటిది కొంత నెగెటివ్‌గా మనకుండింది. ఆ! చాలా జరిగినాయి గ్రౌండ్ లెవెల్ అవును. టెస్టింగ్స్. కానీ ఏరోప్లేన్ టెస్టింగ్‌లో మాత్రం కొంత మనం వెనుకబడి ఉన్నాం. మనకు సొంతంగా మనకి ఎక్విప్‌మెంట్ లేదు. సొంత ఏరోప్లేన్‌లు అవి గాని చేసుకున్నట్టయితే హ్మ్. కొన్ని బాటిల్ నెక్స్ కూడా ఉన్నాయి సిస్టమ్స్ ప్రకారంగా. అవి గాని ఇది చేసుకున్నట్టయితే హ్మ్. టెస్టింగ్ చాలా స్పీడ్ అవుతుంది. మనకి కావాల్సిన ఇంజిన్ మనమే తయారు చేసుకోవచ్చు ఓకే. అనేటటువంటిది. ఓకే సార్. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ గురించి గూడా ప్రస్తావన తీసుకురావడం అటు కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు కొంత విమర్శ గూడా మళ్ళీ మొదలైంది పొలిటికల్‌గా. సో, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే విమర్శ అనేటటువంటిది ఎట్లైనా వస్తుందండి. హ్మ్. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడిన దానికి ఏదో ఒక విధంగా హ్మ్. విమర్శించడం అనేది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావన చేయడం అనేటటువంటిది తప్పైతే నేను అనుకోను. ఎందుకంటే బహుశా రామకృష్ణ మిషన్ లాంటివి ఇటువంటివి ఉన్నప్పుడు గూడా అటువంటి ప్రాంతాల సమయాల్లో గూడా హ్మ్. ఇటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా దాని గురించి స్మరించడం అనేటటువంటిది ఉంది. ఎందుకంటే గత 100 సంవత్సరాల్లో దేశం యొక్క పురోగతికి గాని, దేశంలో జరిగిన రకరకాల పరిణామాల్లో హ్మ్. ఆర్ఎస్ఎస్ యొక్క భూమిక అయితే ఉన్నది. హ్మ్. ఈరోజు ప్రధానమంత్రి గారు గూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఆయనే. కాబట్టి ఈ యొక్క సంఘటన అనేటటువంటిది ఓకే. మనకు విమర్శించేటటువంటి కొన్ని అంశాల మీద విమర్శించొచ్చు. హ్మ్. కానీ దేశంలో గత 100 సంవత్సరాలుగా లార్జ్‌లీ ఒక దేశం యొక్క పురోగతి గాని, సమాజం పురోగతి గాని, సంఘం యొక్క కా కా స్టెప్స్ అయితే ఉన్నాయి. దాని గురించి మళ్ళీ నెగెటివ్‌గా మాట్లాడిన అవసరం అయితే లేదు. అంటే తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ ఆహ్, విమర్శ చేస్తోంది. అంటే ఇలాంటి స్పీచ్‌లు ఇవ్వడం గాకుండా ఆగస్ట్ 15 ప్యూర్ స్పీచ్ ఎలా ఎప్పుడిస్తారు అని వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆగస్టు 15కి ప్యూర్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఓకే. తృణమూల్ కాంగ్రెస్ ప్యూర్‌కి సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే, తృణమూల్ కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఏందో మనం చూసుకున్నట్టయితే, వాళ్ళిచ్చే సర్టిఫికేట్‌కి ఉన్నటువంటి వాల్యూ గూడా మనకు తెలుస్తుంది. హ్మ్. మనం గూడా అటువంటి హ్మ్. ఇప్పుడేంటంటే సెక్యులరిజం గురించి గాని, దేని గురించి గాని ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళిస్తున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సర్టిఫికేట్ ఇస్తోంది. అవును. అంతకంటే ఇంకేం లేదు. హ్మ్. కాకపోతే ఏందంటే
ఈ రాజకీయంగా ఏదైనా విమర్శ చేయొచ్చు. కానీ సహేతుకంగా చెప్పాల్సినటువంటివి ఉన్నాయి. ఓకే. తప్పనిసరిగా ఏ స్పీచ్ గురించి కూడా కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది తీసుకురావచ్చు. అవును. అందులో తప్పేం లేదు. కానీ ఊరికనే ఏదో ఆర్గనైజేషన్ గురించి మాట్లాడారు కాబట్టి ఏం మాట్లాడాలి అన్నటువంటిది ప్రతిపక్షం చేయదు కదా! హ్మ్. రాజకీయ విమర్శ వేరు. ఇంకేదన్నా విమర్శ గురించి మాట్లాడడం వేరు. ఇది హ్మ్. కేవలం రాజకీయ విమర్శే అవుతుంది. అంతకు తప్పితే ఇంకేం లేదు. సో, 'సుదర్శన చక్ర' గురించి మాట్లాడారు వారు. అంటే ఎయిర్ డిఫెన్స్ అనేటటువంటి యాహ్! దాని మీదే. హ్మ్. ఇది ఎయిర్ డిఫెన్స్ అనేటటువంటివి ఇక్కడ అగైన్ మనం మళ్ళీ మాట్లాడినటువంటి దానికే ఇప్పుడు మనం చిన్న డిఫరెన్స్ మనం చూస్తాం. హ్మ్. మనకి యుక్రెయిన్ మీద కంటిన్యూయస్‌గా రష్యా వాళ్ళు అటాక్ చేస్తుంది. హ్మ్. కానీ యుక్రెయిన్‌ని మొత్తాన్ని అమెరికా వాళ్ళు పంపించినటువంటి మిస్సైల్స్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది. హ్మ్. ఉక్రెయిన్ కియేవ్ గాని, మిగతా ప్రాంతాల్లో గాని రష్యా వాళ్ళు పెట్టిన డ్రోన్స్ గాని, అవి గాని ఖచ్చితంగా త అటాక్ చేస్తున్నాయి. అక్కడ ఎక్స్‌ప్లోజన్స్ జరుగుతున్నాయి. రెగ్యులర్‌గా జరుగుతుంది. హ్మ్. వందల డ్రోన్‌లు వచ్చినట్టయితే కనీసం 10, 20 కూడా ఆపలేని పరిస్థితి ఉంది. అవును. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇరాన్, ఇజ్రాయెల్‌కి మధ్య రీసెంట్‌గా జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్‌లో కూడా ఆ! వాళ్ళు ఫైర్ చేసినటువంటి మిసైల్స్, ఇరాన్ వాళ్ళు ఫైర్ చేసినటువంటి మిసైల్స్ టెల్ అవీవ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద తగిలాయి. హ్మ్. ఇది ఇది అంటే ఈ 2 విషయాల్లో హ్మ్. యుక్రెయిన్‌కి ఉన్నటువంటి డిఫెన్సెస్ మొత్తం అమెరికా సప్లై చేసింది. అవును. పేట్రియాట్ మిసైల్ బ్యాటరీస్ గాని. అవును. అదే విధంగా అమెరికా వాళ్ళ మిసైల్ డెస్ట్రాయర్స్ హ్మ్. ఇవన్నీ ఇజ్రాయెల్ కోస్ట్‌లో ఉండి హ్మ్. ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నటువంటి మిసైల్స్ వాటినన్నిటిని వీళ్ళ నుంచి వెళ్ళినటువంటి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ కూల్చేసాయి. హ్మ్. అలాగే సౌదీ అరేబియా దగ్గర నుంచి జోర్డాన్ దగ్గర నుంచి విమానాలు మళ్ళీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఎగిరి హ్మ్. అవి కూడా ఆ మిసైల్స్‌ని, డ్రోన్స్‌ని ఇంటర్సెప్ట్ చేశాయి. హ్మ్. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇంటర్సెప్ట్ చేయడానికి తీసుకెళ్ళారు. హ్మ్. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇరాన్ నుంచి జరుగుతున్నటువంటి అటాకు టెల్ అవీవ్ దగ్గర అయితే హైఫా దగ్గర నుంచి ప్రతి ఒక్క నగరం మీద జరిగింది. ఇజ్రాయెల్‌కి బాగా నష్టం జరిగింది. మనుషులు చనిపోవడం జరిగింది. హ్మ్. ఇది మనకు మన కళ్ళ ముందరే జరిగింది. ఇది హ్మ్. ఎప్పుడుదో పాత చరిత్ర కాదు. మొన్న కాదు. మొన్న జరిగినట్టు. అవును. కానీ ఈ 4 రోజుల్లో మన మీద ఈ 4 రోజులుగా జరిగినటువంటి దాడిలో పాకిస్తాను ఒక్కటంటే ఒక్కటి కూడా మనకెక్కడ తగల్లేదు. హ్మ్. ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదు. మన హ్మ్. మిలిటరీ అసెట్స్ అయితే వేటిల్ని కూడా వాళ్ళు అటాక్ చేయలేకపోయారు. హ్మ్. అంటే దీనికి సంబంధించినటువంటి మన దగ్గర ఏముంది? హ్మ్. గత 3, 4 సంవత్సరాల నుంచి మనం ఇంటిగ్రేట్ చేసాం. హ్మ్. ఇంటిగ్రేట్ చేసినటువంటి డిఫెన్స్ ఇది మొత్తం ఇండియాలోనే తయారైంది. ఓకే. ఆకాష్ తీరం అనేటటువంటి సిస్టము మొత్తం ఇండియాలో తయారయ్యి ఏఐ డ్రివెన్ ఉన్నటువంటిది. హ్మ్. అటువైపు నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ కానీ, లాటరల్ మ్యూనిషన్ గాని, మిసైల్స్ కానీ, ఇవి రకరకాల సిస్టమ్స్‌లో ఏ సిస్టమ్ దీన్ని కొట్టాలి అన్నటువంటిది కూడా ఇంటర్సెప్ట్ చేయాలన్నటువంటిది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద మనం డిసైడ్ చేసి కరెక్ట్‌గా ప్రయోగం చేస్తున్నట్టు వాళ్ళం. హ్మ్. ఆహ్, దానివల్ల ఒక్కటి కూడా రాదు. హ్మ్. ఆ టైంలో గోల్డెన్ టెంపుల్‌ని స్పెసిఫిక్‌గా అటాక్ చేద్దామని పాకిస్తాన్ వాళ్ళు ప్రయత్నం చేశారు. హ్మ్. అది కూడా చేయలేకపోయారు. ఓకే. ఎక్కడ కూడా ఒక్క నష్టం కూడా జరగలేదు. హ్మ్. బాలిస్టిక్ మిసైల్ ఢిల్లీ మీద ఫైట్ చేశారు. హాఫ్-2ని. దాన్ని హ్మ్. కూడా మనం ఇంటర్సెప్ట్ చేసాం. హ్మ్. ఇది టెక్నాలజీ ఇవంతా కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకి ఇదే విధమైన టెక్నాలజీ ఎక్కడి వరకు మనకి ఇండియాలో తయారు చేసినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? హ్మ్. ఇండియాలో డెవలప్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా వాళ్ళకంటే ఎంత ముందరికెళ్ళింది? ఈ ఓకే. ప్రొడక్షన్ మన మీద నిలబడి ప్రొడక్షన్ ఇండియాలో అయింది. క్వాంటిటీ కూడా కాదు, క్వాలిటీ కాదు 2 తీసుకున్నారు. ఈరోజు కూడా ప్రధానమంత్రి గారు క్వాలిటీ, క్వాంటిటీ 2 చెప్పారు. హ్మ్. ఆ క్వాలిటీ అనేటటువంటిది ఇండియన్ క్వాలిటీ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ క్వాలిటీ అనేది ఇజ్రాయెల్ కన్నా గాని, హ్మ్. మొత్తం నాటో ఇచ్చినటువంటి యుక్రెయిన్ కన్నా గాని మనం అదే విధంగా మనం చాలా తక్కువ ఖర్చు పెట్టాం దీని మీద. ఇక్కడ ఇంకొక విషయం సార్. అంటే ఇప్పుడు 'సుదర్శన చక్ర' అన్నారు గదా! అంటే ఇజ్రాయెల్‌కి సంబంధించిన 'ఐరన్ డోమ్' మాదిరిగానే ఉంటుందా? అంతకు మించి ఉంటుందా? అండ్ 'సుదర్శన చక్ర' అనే కాన్సెప్ట్ పేరుకు మాత్రమేనా? లేకపోతే అది ఒక వ్యూహమా? ఎట్లా అర్థం జేసుకోవాలి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌లో మనకున్నటువంటి ఇంటిగ్రేట్ చేసినటువంటి ఏఐ మాత్రము ఆకాష్ తీర్ ఉంది. హ్మ్. ఆకాష్ తీర్ అనేటటువంటిది చిన్న మిసైల్స్ దగ్గర నుంచి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ మనకెప్పుడో 50, 60 సంవత్సరాల నాటి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వాటన్నిటిని డిజిటలైజ్ చేసి హ్మ్. నెట్‌వర్క్‌లోకి తీసుకొనొచ్చారు. హ్మ్. సో, ఇది మొత్తం నెట్‌వర్క్ సెంట్రిక్‌గా మనకు జరిగింది. అమెరికా వాళ్ళు మేము నెట్‌వర్క్ సెంట్రిక్ వార్‌ఫేర్ చేస్తాము. అది ఇది అని మనం చాలా గత 10, 15 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నప్పుడు, మనం ఆ! యాక్చువల్‌గా చేసి చూపించాం దాన్ని. హ్మ్. ఇంత డ్రామాను, పబ్లిసిటీ లేకుండా. హ్మ్. కానీ ఇది ఏముందండి ఇది కేవలం ఒక సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మనం తీసుకొని, హ్మ్. ఆప్టిమల్‌గా ఏ విధమైనటువంటి మనం బా డిఫెన్స్‌కి వాడాలన్నటువంటిది. హ్మ్. ఇక్కడ 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 మనకి ఎక్కడ మనకి డిఫరెన్స్ మెయిన్‌గా వచ్చిందంటే హ్మ్.
మీరు ఐరన్ డోమ్ చెప్పారు కదా! ఐరన్ డోమ్ యొక్క మిసైల్ కాస్ట్ 2 మిసైల్ ఒక డ్రోన్ మీద 2 మిసైల్స్ కాస్ట్ వదిలితే డ్రోన్ కాస్ట్ చాలా చీపు. మిసైల్ కాస్ట్ చాలా కాస్ట్‌లీ. ఓకే. సేమ్ థింగ్. ఒక డ్రోన్ వచ్చిందంటే యుక్రెయిన్ మీద దాని హ్మ్. మీద 2 పాట్రియాట్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నట్టయితే హ్మ్. ఒక్కొక్క పాట్రియాట్ మిసైల్ మిలియన్స్‌లో ఉంటే ఆ డ్రోన్ విలువ $10,000 కూడా ఉండను. అవునవును. అవును. పైగా సంవత్సరానికి ఒక 500, 600 పాట్రియాట్ ఇప్పుడు నాకు తెలిసి 700 పాట్రియాట్ మిసైల్స్ ప్రొడ్యూస్ చేస్తారు అమెరికా. హ్మ్. ఇవి ఎన్ని రోజులు యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్‌కి గాని డిఫెన్స్ ఇస్తాయి? ఎగ్జాక్ట్‌లీ. అవును. ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నటువంటిది అక్కడ లేదు. హ్మ్. ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి గారు అదే చెప్పారు. మనం చీప్‌గా చేయాలి. ఆ! క్వాలిటీ ఎక్కువుండాలి. మన అవును. యొక్క దీనికి సరిగ్గా లెవెల్‌లో ఉండాలి. ఇది అవును. తీసుకొనొచ్చిన మన కళ్ళ ముందే మనం చూసాం. ఓకే. ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇది ఏమో ఆ సుదర్శన్ చక్రం అనేటువంటిది సిస్టమ్ గురించి చెప్పారని అనుకుంటాను గానీ, ప్రత్యేకంగా దీని గురించి ఇంకా ఉందా అంటే ఉండుండొచ్చు. మనకు తెలియనటువంటివి ఎగ్జాక్ట్‌లీ. చాలా ఉన్నాయి. యాహ్! ఈరోజు ఆపరేషన్ సింధూర్‌లో జరిగినట్టు చాలా విషయాలు మనకు తెలియదు. అవునవును. అండ్ ఇంకా నెక్స్ట్ టాపిక్‌కెళ్తే సార్, దామ్ కమ్ దమ్ జ్యాదా ఇందాక మీరన్న లో కాస్ట్, హై క్వాలిటీ అనేది గూడా మిగతా అంశాల్లో గూడా అదే మాట్లాడారు. అంటే మనం వోకల్ ఫర్ లోకల్ కిందికి వెళ్ళాలి, స్వదేశీ మూవ్‌మెంట్‌లోకి వెళ్ళాల్సిందే అని అది తప్పని పరిస్థితి. దామ్ కమ్ దమ్ జ్యాదా ఎట్లా డీకోడ్ చేస్తాం? ఇప్పుడు మనము ఎక్స్‌పోర్ట్ చేయాలనుకోండి. హ్మ్. క్వాలిటీ బాగుండాలి. కాస్ట్ హ్మ్. తక్కువుండాలి. హ్మ్. లేకపోతే ఎందుకు కొంటారు? అవును. మార్కెట్ 2 విధాలుగా ఉంటాయి గదా! మనం చైనా వాళ్ళు క్వాలిటీ, లో కాస్ట్ చెప్పినప్పుడు అది హ్మ్. ఒక మార్కెట్ ఉంది. కానీ చాలా మార్కెట్స్‌లో హై క్వాలిటీ అనేటటువంటిది ఉన్నది. తర్వాత అదే విధంగా ఆహ్, హై కాస్ట్ గూడా ఉన్నారు. ఆ అవును. కాస్ట్ కూడా మనం తగ్గిస్తున్నాం అనుకోండి. హ్మ్. రెండిట్లో మనం కంపీట్ చేయాలి. ఇంటర్నేషనల్ అవునవును. మార్కెట్‌లో హ్మ్. మనం ఆప్టిమమ్‌లో వాళ్ళు కొనేటటువంటి వాళ్ళకి మనం మంచి క్వాలిటీలో, లో కాస్ట్‌లో ఇస్తేనే గదా! మనం కొంటారు. మనం ఎగ్జాక్ట్‌లీ. ఒకవేళ బయటికెళ్ళి చేయాలంటే ఇండియాలో ఓకే. మనకు ప్రొటెక్టెడ్ మార్కెట్‌లో ఉన్నాదనుకున్నాం. కానీ హ్మ్. రేపు మనం ప్రపంచ మార్కెట్‌లోకెళ్ళాలండి. ఎందుకంటే మనం చాలా పెద్ద ఎకానమీ ఒక స్థాయికి దాటిన తర్వాత డొమెస్టిక్ కన్జంప్షనే పనికిరాదు కదా! మనం వరల్డ్ అవును. మార్కెట్‌కెళ్ళాలి. వరల్డ్ మార్కెట్‌కెళ్ళాలంటే మనం కాస్ట్‌లో కంపీట్ చేయాలి. యాహ్! క్వాలిటీలో క్వాలిటీలో కంపెనీ. రెండిట్లో కంప్లీట్ చేయాలి. తప్పదిది. హ్మ్. సో, హ్మ్. ఇది నేషనల్ నెసెసిటీ అవుతుంది. రాను పోను ఎందుకంటే ఒక సైజ్ దాటిన తర్వాత మనం హ్మ్. ఫారెన్ మార్కెట్స్ ఎతకాలి. హ్మ్. కాబట్టి 2 అవసరం అవుతాయి. 2 అవసరమైనప్పుడే మనం మార్కెట్ ఇచ్చేస్తాం. ఓకే. ఇక్కడ ఇంకొక క్వెషన్ ఉంది సార్. అంటే మేబీ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఇప్పుడు మనము చైనా వస్తువులు అనగానే ఒక చిన్న దీపావళి బాంబు తుస్సుమన్నా గూడా అది చైనా క్వాలిటీ అంటాం గదా! సో, వెక్కిరిస్తాం మనం. బట్ చైనానేమో ఈ ప్రొడక్షన్ విషయంలో గానీ, ఎక్స్‌పోర్ట్స్ విషయంలో గానీ చాలా ఫాస్ట్‌గా ఉంది భారత్ కంటే గూడా. ఇక్కడ ఈ సెన్సిటివ్ పాయింట్‌ని ఎట్లా అర్థం జేసుకోవాలి? అంటే చైనా అద్భుతమైన క్వాలిటీ ఉండి ప్రపంచాన్ని ఈ రకంగా తీసుకుంటుందా? లేకపోతే నిజంగానే లో క్వాలిటీయే ఉండి గూడా శాసిస్తుందనుకోవాలా ఎట్లా? అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు 2, 3 స్టేజెస్‌లో ఒక నుంచి ఒకే ప్లాన్‌గా కాలేదు. ఓకే. మొదట లో కాస్ట్ ప్రొడక్ట్స్ చేసి, తర్వాత వాళ్ళు సిస్టమ్స్ తయారు చేసి, తర్వాత హై కాస్ట్ ప్రొడక్ట్ చేసి, ఇవి వరుసగా రకరకాల లెవెల్‌లో ఇది చేశారు. వాళ్ళొక హ్మ్. ఫోకస్డ్‌గా వెళ్లారు. ఎట్లా చేయాలా? ఏం చేయాలా? మొత్తం మనం మార్కెట్ క్యాప్చర్ చేయాలా? అని హ్మ్. వాళ్ళకి డొమెస్టిక్ మార్కెట్ లేదు. హ్మ్. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ గాని, ఇది చేయడం గాని, వాళ్ళ ఇంటర్నల్ రెస్ట్రిక్షన్స్ కానీ, వీటన్నిటికి ప్లస్ అమెరికాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హౌసెస్ బాగా సపోర్ట్ చేశాయి. ఎందుకంటే వాళ్ళకి లో కాస్ట్ ప్రొడక్ట్స్ అవసరము. అవి చైనాలో తయారు చేసినట్లయితే వస్తుంది అనే లేబర్ కాస్ట్ తక్కువున్నది. ఇటువంటిది. కాబట్టి ఒకప్పుడు చైనా ప్రొడక్ట్స్ గాని, ఇప్పుడున్నటువంటి చైనా ప్రొడక్ట్స్ గాని క్వాలిటీ తక్కువున్నాయి. కానీ దే ఓకే. ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ ద హై క్వాలిటీ. హ్మ్. ఎప్పుడు ఒకే దీంట్లో ఉండదు గదా! వెళ్ళేటప్పుడు మారుతూ ఉంటుందండి. ఆ సో మారుతున్నటువంటి దాంట్లో హ్మ్. వాళ్ళు ఈరోజు హై క్వాలిటీ, హైటెక్ ప్రొడక్ట్స్ మీద ప్లస్ ఈరోజు చిప్ టెక్నాలజీలో చాలా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చైనా చాలా ఉంది. అవును. అది ఇవే చీప్ ప్రొడక్ట్స్ ఏం కాదు గదా! ఏఐ మీద హ్మ్. గాని, మిగతా వాటి మీద గాని టెక్నాలజీ మీద వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఎక్కువ ఉంది మనకన్నా. హ్మ్. నంబర్ ఆఫ్ పీహెచ్‌డీస్ కమింగ్ ఫ్రమ్ చైనీస్ యూనివర్సిటీస్ ఆర్ చైనీస్ గోయింగ్ టు అమెరికా అక్కడ ఎళ్ళేసేసి అక్కడ పీహెచ్‌డీ తీసుకోవడం గాని, ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, మెటలర్జీ గాని ఓకే. వాటిల్లో చైనా వాళ్ళది బాగా ఉంది. హ్మ్. చైనా వాళ్ళు ఇప్పుడు ఆ స్థాయిలో లేరు. అండ్ దివాళీకి సంబంధించి జీఎస్టీ, దివాళీ టైంలో జీఎస్టీ విషయంలో అని చేశారు గదా! సో, దాన్ని ఎట్లా డీకోడ్ జేయాలి? ఎందుకంటే డబ్బు సంపాదన, టాక్సులు అనేసరికే గదా! మనం చాలా పైకి కిందకి అవుతూ ఉంటాం. అంటే ఇప్పుడున్నటువంటి జీఎస్టీలో ఉన్నటువంటి కొంత డిస్టార్షన్స్ అన్నటువంటి ప్రభుత్వం ఉద్దేశంలోకి వెళ్ళుండడం సహజం. హ్మ్. ఎందుకంటే రెగ్యులర్‌గా ఈ ఫీడ్‌బ్యాక్ వస్తుంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది మెడికల్ సర్వీసెస్ మీద 18% జీఎస్టీ వేసిన అవునవును. దాని మీద విమర్శలొచ్చాయి. మెడికల్ అవునవును. ఇన్స్యూరెన్స్ మీద. అవును. ఇటువంటి విమర్శలొచ్చినటువంటి దాన్ని రీలుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. బహుశా ప్రభుత్వం వీటన్నిటి మీద డేటా కలెక్ట్ చేసుకునేసేసి జీఎస్టీ కౌన్సిల్ వెళ్ళేసేసి జీఎస్టీ కౌన్సిల్ అందరిని ఒప్పించి తీసుకురావాల్సుంటుంది. హ్మ్.
అది జీఎస్టీ దాని గురించి గాని కొన్ని టూ వీలర్స్ మీద గూడా ఎక్కువ టాక్స్ ఉన్నదన్నటువంటిది గూడా విమర్శ ఉంది. హ్మ్. అది గూడా చూడాల్సొస్తుంది. అట్లా మిగతా వాటిలల్లో టాక్స్ మనము ఇప్పుడు గోల్డ్ మీద ఇంపోర్ట్ దాని 15% నుంచి 5% చేసిన గాని కొంత దీని గురించి చేయాలా అన్నటువంటిది ఫీడ్‌బ్యాక్ గురించి గవర్నమెంట్ దగ్గర రెడీగా ఉండొచ్చు. అది బహుశా నెక్స్ట్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రభుత్వం వెళ్ళేసేసి చేయొచ్చు. కానీ హ్మ్. జీఎస్టీకి ఇంకోటేంటంటే సిస్టమ్ కొద్దిగా కాంప్లికేట్ అవుతున్నది అనేటటువంటిది చూడాలి. సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందని కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. అది గూడా కొంత గమనించాలి. బట్ అట్‌లీస్ట్ టాక్స్ తగ్గించడం అనేటువంటిది టాక్స్ కలెక్షన్ గవర్నమెంట్ యొక్క ఎస్టిమేట్ కన్నా ఎక్కువున్నట్లయితే హ్మ్. అది దాన్ని కొంత చేయాలని. రెండోదేంటంటే ఆహ్, డిమాండ్ స్టిమ్యులేషన్ అన్నటువంటిది ఇంటర్నల్ ప్రొడక్ట్స్‌కి లేదా ఇండియాలో జీఎస్టీ ఎక్కువున్నది. ఇంపోర్ట్స్ దీనికి తగ్గించాలా? ఇంపోర్ట్స్ వచ్చినటువంటి దాంతో కంపీట్ చేయాలంటే మనకు చీపర్‌గా ఉండాలన్నటువంటిది గూడా ఉండొచ్చు. ఓకే. చేసుకున్నటువంటి నిర్ణయం ఇదేదో పాపులిస్ట్ నిర్ణయం అయితే నేను అనుకోను. ఎందుకంటే హ్మ్. ఆహ్, మనం అనుకున్న దానికంటే రెవెన్యూ బాగా గ్రోత్ అయితే బాగా ఎక్కువున్నది. కాబట్టి కొంత అడ్జస్ట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర స్కోప్ ఉండుండొచ్చు. ప్లస్ ఏంటంటే మనం ఏదైనా ఇంపోర్ట్స్ దాని గురించి మనం ఏదైనా లిబరలైజ్ చేయడానికి హ్మ్. ఉన్నట్లయితే జీఎస్టీ తగ్గించడానికి గూడా కొంత ట్రై చేసుండొచ్చు. ఈ 2, 3 విధాలుగా అయితే మాత్రం చేయొచ్చు. ఇది బేసిక్‌గా ఒక ఎకనామిక్ పాలిసీ ఇదిగానే జరిగిందని పాపులిస్ట్ అయితే నేను అనుకోను. ప్లస్ ఆఫ్‌కోర్స్ ఇది పాపులిస్ట్ గూడా. ప్రజలకు కొంత రిలీఫ్ వస్తుంది. అది గూడా ఉంది. అవును. కానీ గవర్నమెంట్ ఒక రిపీటెడ్‌గా మనం చూసిందేంటంటే పాపులిస్ట్ దానికోసం అనేటటువంటిది ఎకనామిక్ ప్రూడెన్స్ అయితే ఉన్నాయి. దాన్ని హ్మ్. మాత్రం వదలకుండా హ్మ్. ఖచ్చితంగా ఇది ఆర్థిక పరంగా సరైంది అంటేనే చేస్తున్నారు. అంతేగాని కళ్ళు మూసుకొనేసేసి పాపులిస్ట్‌గా అయితే చేయటం లేదు. ఓకే. అది దీనికి తోడు సార్ మనకనుకున్న దానికంటే రెవెన్యూ ఎక్కువ ఉండుండొచ్చు. ప్లస్ హ్మ్. కొంత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చుండొచ్చు. దీని మీదగా మనం చేస్తాం. 2 చేస్తాం. దీనికి తోడు సార్ టారిఫ్స్ విషయంలో ప్రస్తావన ఎట్లా ఉంది? అండ్ ముఖ్యంగా ఆహ్, భారత్‌కి సంబంధించిన వాళ్ళను అక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో రిక్రూట్ చేసుకోవద్దు అని ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఒకవేళ భారత్‌కి తిరిగి రావాలి లేదా భారత్‌లోనే ఉండి చేయాలి అనుకున్న వాళ్లకు, అక్కడి నుంచి సంపాదించిన వాళ్ళకేమో టాక్సులు ఇక్కడ విపరీతంగా ఉంటాయి. ఒకవేళ వచ్చి ఇక్కడ సెటిల్ అయినా. అండ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనేమో ట్రంప్ రానివ్వడు. సో, ఇట్లాంటి వాటిని ఎట్లా టచ్ చేశారు? అంటే ఇప్పుడు మనం అంటే నేను ఇందాక మనం చైనా గురించి మాట్లాడుకున్నట్టే, హ్మ్. మనం మన సాఫ్ట్‌వేర్ సెక్టర్‌లో మనం ఇప్పటివరకు చేసినటువంటి పని నుంచి డిఫరెంట్‌గా వెళ్ళాల్సొస్తుంది. హ్మ్. ప్రైమ్ మినిస్టర్ గారు భారత్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి గూడా మాట్లాడారు గదా! సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ దగ్గర నుంచే కాకుండా హై ఎండ్ ప్రొడక్ట్స్ తీసుకురావడము. అండ్ ఎట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌లో వెళ్ళామో, హ్మ్. ఇదే విధంగా మనం అది గూడా చేయాల్సొస్తుంది. ఒకవేళ ప్రజలు వెనక్కొచ్చే పరిస్థితి ఉన్నట్లయితే, హ్మ్. ఆ వచ్చినటువంటి వాళ్ళ ఎక్స్‌పర్టీస్‌ని మనం ఉపయోగించుకునే స్థాయిలోకి మనం వెళ్లి, మనం సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాన్ని డిఫరెంట్ ఫోకస్‌లోకి తీసుకురావాల్సుంటుంది. ఓకే. మనం చాలా వరకు మనం సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ మనం సర్వీసెస్ నుంచి మన సెక్టర్‌లో చూసినట్టయితే అమెరికా నుంచి మనకెక్కువొస్తున్నాయి. సో, హ్మ్. మనం గూడా మన ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తాం. మనకి ప్రొడక్ట్ దీంట్లో పెద్దగా ఏం లేదు. జోహో హ్మ్. వాళ్ళున్నట్టుగా ఆ ఎంఎస్ ఆఫీస్, జోహో కాంపిటీషన్ ఇస్తున్నట్టుగా అటువంటివి మనం మనం చేయొచ్చు. మనం మిగతా ఫారెన్ బేస్డ్ సిస్టమ్స్‌కి మనం గూడా ఇచ్చేయొచ్చు. హ్మ్. కాబట్టి బహుశా ఆ విధంగా చేయకుండా ఉన్నట్లయితే మాత్రం ఒకవేళ ఉన్నట్టయితే మనకి ఆ విధంగా ఎళ్తే మాత్రం మనకు డెఫినిట్‌గా మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, టెక్నాలజీ ఉంది. హ్మ్. అదైతే పెద్ద కష్టమే కాదు. మనం చూసుకున్నట్లయితే డెఫినిట్‌గా మనకి పెద్ద అంటే హిట్ అటు తగులుతుందండి. ఇంకోటి హ్మ్. కూడా ఏంటంటే ఒక్కసారిగా మనం ఇక్కడ ఇంటికి పంపించినట్టయితే వాళ్ళు సిలికాన్ వ్యాలీ మూసుకోవాల్సొస్తుంది. అవును. ఇదంత సులభంగా గూడా కాదు గదా! హ్మ్. ఆయన ఇప్పుడు ఎంతవరకు ఇది చేశారో ఇప్పటివరకు ఆయన సర్వీస్ సెక్టర్‌ని టచ్ చేయలేదు. హ్మ్. హెచ్-1బీ వీసా మీద ఉన్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాడో, అక్కడ వైట్ రేసిస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవడం అంటే తప్పితే, హ్మ్. హ్మ్. మిగతాటువంటి అక్కడున్నటువంటి హైటెక్ ఇండస్ట్రీలు, టెక్ వాళ్ళందరూ గూడా హెచ్-1బీ వీసా ఉండాలనే అంటున్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అవసరం అది. వాళ్ళేమి అవును. ఎవరికీ దయాభిక్ష ఏం పెట్టడం లేదు. వాళ్ళ అవసరం కోసంగా వాళ్ళు మనుషుల్ని పిలిపించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు. అంతకంటే ఏం లేదు. ఆయనేమి ఎవరికీ ఏం చేయటం లేదు. మనం ఓకే. గాని వెనక్కొచ్చినట్టయితే మనకంటే ఎక్కువ వాళ్ళకి గూడా దెబ్బ తగులుతుంది. ఓకే. సో, ఫైనల్‌గా సార్ ఓవరాల్‌గా అంటే ఎలా సాగిందనుకోవాలి ఈ ప్రసంగం? దీన్ని ఎట్లా భవిష్యత్తు 2047 వికసిత్ భారత్ గురించి గూడా ఒక మిషన్‌తో వెళ్తున్నాం. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా వెళ్తూ ఉన్నాం. యూత్‌కి గూడా ఆయన మాటిచ్చారు. మీరు కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో రండి అని. ఏఐ గూడా ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తా ఉన్నారు. సో, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్‌తో పాటు ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఎలాంటి సందేశంగా మనం దీన్ని భావించాలి? అంటే ఇక్కడ 2 మన పొలిటికల్‌గా మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఎకనామిక్‌గా తీసుకున్నటువంటి మనం టెక్నాలజీ వైస్ మాట్లాడుకున్నాం. హ్మ్. పొలిటికల్‌గా ఉన్నటువంటిది తీసుకున్నట్లయితే మనం ముఖ్యమైన విషయం మనం ఇక్కడ చూడనటువంటిది ఏందంటే హ్మ్. ఆహ్, ఈ ఇన్ఫిల్ట్రేషన్ గురించి ప్రధానమంత్రి గారు హ్మ్. మాట్లాడారు. ఎగ్జాక్ట్‌లీ. ఇన్ఫిల్ట్రేషన్ గురించి మాట్లాడడము, హ్మ్. డెమోగ్రాఫిక్ చేంజ్ జరుగుతున్న దాని గురించి మాట్లాడడం. ఇది బాగా
జరుగుతోంది. ఇది చాలా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అన్నటువంటిది గత 20, 30 సంవత్సరాలుగా ఉన్నా గాని, పబ్లిక్‌గా ప్రధానమంత్రి స్థాయిలో వాళ్ళు హ్మ్. అది రెడ్ ఫోర్ట్‌లో ఆగస్టు 15 నాడు మాట్లాడడం అనేటటువంటిది హ్మ్. ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి విషయం అది. యాహ్! ఎవరు అసలు నేషనల్ వాస్తవానికి సెక్యూరిటీ థ్రెట్ అనేటువంటి దాన్ని ఆ! హైయెస్ట్ లెవెల్‌లో పబ్లిక్‌గా ఐడెంటిఫై చేసి కౌంటర్ చేయడం అనేటటువంటి దానికి తీసుకురావడం. హ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ రోజు జరిగినటువంటి దాంట్లో మనకి ముఖ్యంగా తీసుకొని మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినటువంటి విషయాల్లో ఇంటర్నల్ థ్రెట్ అనేటటువంటిది మనం ఇగ్నోర్ చేయకుండా ఉండడం హ్మ్. అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఇంటర్నల్ థ్రెట్ అనేటటువంటిది ఇన్ఫిల్ట్రేషన్ వల్ల జరిగినటువంటి క్రైమ్ గానివ్వండి, లేకపోయినట్టయితే ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా డెమోగ్రాఫిక్ చేంజ్ అవ్వనివ్వండి. వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని పెడుతున్నారనుకోండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ జమ్మూ లాంటి ప్రాంతాల్లో కీలకమైనటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నటువంటి ఏరియాలో గూడా వీళ్ళని తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు అన్నటువంటి దానికి ఇంతకుముందు న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. మరి రోహింగ్యాలు జమ్మూ దాకా ఎవరు తీసుకెళ్లారు? అవును. కనీసం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళకు ఉద్యోగాలు చేసి మంత్రులైనటువంటి వాళ్ళు గూడా ఉన్నారు వెస్ట్ అవును. బెంగాల్‌లో. ప్లస్ అవును. ఇండియన్ సిటిజన్సే కాదు. హ్మ్. సో, దీన్ని ప్రధానమంత్రి గారు ఫ్లాగ్ చేయడము. ఈ హ్మ్. మధ్య రిపోర్ట్స్ ప్రకారం కొంత ఐబీకి రిక్రూట్‌మెంట్ గూడా నడుస్తుంది దీని మీద దీని కాన్సంట్రేటెడ్. ఈ హ్మ్. సెక్యూరిటీ థ్రెట్‌ని ప్రధానమంత్రి గారు పబ్లిక్‌గా అక్నాలెడ్జ్ చేయడం అది ఆగస్టు 15 రోజు ఇది ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అండి. పొలిటికల్‌గా గూడా అంటే భారతీయ జనతా పార్టీ పొలిటికల్‌గా చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడం ఆగస్టు 15 నాడు. అది గూడా ఒక పొలిటికల్ దాని కింద చూసుకోవచ్చు. మిగతా విషయం ఏమున్నదంటే, హ్మ్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. వాటిల్ని ప్రధానమంత్రి గారు డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చేయాలా? హ్మ్. అంటే ఇదే అంటే రేపు టారిఫ్స్ అయితే ఏమి మిగతా విషయం అయితే ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వానికి ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అయితే ఈ హ్మ్. స్పీచ్ ద్వారా ఇచ్చారు. ఓకే. ఈ స్పీచ్ ద్వారా ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ ప్రకారంగా టెక్నాలజీ గాని, మ్యానుఫ్యాక్చరింగ్ గాని, లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటన్నిటి గురించి ఆయన మాట్లాడారు. హ్మ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ 2 ఓకే. అంటే ఆర్థిక పరంగా గాని, టెక్నాలజీ పరంగా ఛాలెంజెస్ ఏమున్నాయి? దాని గురించి ఎట్లా రోడ్ మ్యాప్ తీసుకురావడం. లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ పొలిటికల్ విషయాల్లో గూడా కరెక్ట్‌గా చేయడం. రెండిటిని ఆయన గురించి ఆయన ముఖ్యంగా మాట్లాడారు. ఓకే. ఓహ్! థాంక్ యూ. రైట్. ఆర్ఎల్ఎన్ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో, చాలా విషయాలున్నాయి. నిజానికి ప్రధాని మోదీ వారు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడం గావచ్చు, లేకపోతే ఇన్‌ఫిల్ట్రేటర్స్ గురించి మాట్లాడడం గావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడం గావచ్చు, భారత్ దూసుకుపోతున్న ఎకానమీ మూడో స్థానంలోకి వెళ్తోంది అని మాట్లాడడం గావచ్చు. ఏది మాట్లాడినా కూడా ఆయన నోటి నుంచి వచ్చిన మాట మనకు మార్గనిర్దేశనం అవుతుంది. అండ్ ముఖ్యంగా చాలా విషయాలు ఎవరు ఊహించని విషయాలని ఆయన టచ్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాని ప్రసంగం అనగానే ఇప్పటివరకు మేము ఇలా చేసాం, అలా చేసామని ఏదో ఆహ్, జస్ట్ ముక్తాయింపు ఇచ్చినట్టుగా అన్నట్టు కాకుండా, వాటి మీద తన ఎమోషన్‌ని ప్రదర్శించగలిగి, వాటికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడంలోనే ప్రజలు దానికి అట్రాక్ట్ అవుతారు. ఏదో ఉపన్యాసం చదివినట్టుగా కాకుండా, నిజానికి ప్రధాని మోదీ గూడా ప్రతి సంవత్సరం ఆయన ఎమోషన్‌ని దాంట్లో చూపెట్టగలుగుతారు. ప్రజలకు అది గుండెల్లోకి, లోతుల్లోకి వెళ్ళేటట్టు ఆయన చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ 100% ఈసారి గూడా జరిగాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు ప్రధాని మోదీ ఏం మాట్లాడతారా అని మళ్ళీ ఎదురు జూసిన సందర్భం ఇది. కాబట్టి ఆయన ఖచ్చితత్వంతో మాట్లాడడం, దానికి తగ్గట్టుగా చాలా మనం ఊహించని అంశాలను టచ్ జేయడం ఇవన్నీ గూడా జరిగింది. సో, మనం వాటిలోని కీలకమైన అంశాలను తీసుకొని, మన జీవితంలో వాటిని గూడా భాగం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని మీ బంధువులకు, మిత్రులకు గూడా దయచేసి లెంతీ వీడియో అనుకోకుండా షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.